నమస్కారం. ఎస్కేటీవీ న్యూస్కి స్వాగతం. నిజం మా నైజం. అనంతపురం జిల్లా తాడిపత్రి కేంద్రంగా సాగుతున్న అక్రమ మద్యం వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారానికి రేపుతుంది. ఎక్సైజ్ పోలీసులు కళ్ళగప్పి గోవా నుంచి లారీల కొద్దీ డెడ్ చిప్గా అక్రమ మద్యం దిగుమతి అవుతోందన్న అంశంపై టీడీపీ వైసీపీ మధ్యలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడిపత్రి మద్యం రవాణాపై చేసిన ఆరోపణలతో ఈ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఒకవైపు అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటుంటే, మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు అసలు ముఠా గుట్టురట్టు చేసే పనిలోకి పడ్డారు. ఈ వ్యవహారంపై తాడిపత్రి మున్సిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎవరో సాధారణ వ్యక్తులు మాట్లాడితే తాను పట్టించుకునే వాడిని కాదని స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడిపత్రి పేరు ప్రస్తావించి మాట్లాడడంతో ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకున్నానని స్పష్టం చేశారు. అక్రమ మద్యం రవాణాపై సమగ్ర విచారణ జరపాలని, నిందితులు ఎవరో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే పోలీసులు మరియు ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశామని, కొద్ది రోజులు సమయం కావాలని కోరడంతో ప్రస్తుతానికి నిరసనలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ పోలీసులు నిందితులను త్వరగా గుర్తించి బహిర్గతం చేయకపోతే మళ్లీ తానే స్వయంగా నిరసనకు దిగుతానని హెచ్చరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అసెంబ్లీ రోడ్ సినిమా గుర్తొస్తుందని, దానికి జేసీ స్టేషన్ అని పేరు పెడితే సరిపోతుందని సెటైర్లు వేశారు. గోవా మద్యం వ్యవహారంలో తనపై కావాలని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలతో కాకుండా టీడీపీ మంత్రులైన పయ్యావుల కేశవ్, టీజీ భారత్, కాలువ శ్రీనివాసులు వంటి నేతలతో ఒక నిజ నిర్ధారణ కమిటీని వేయాలని ఆయన సవాల్ విసిరారు. తాడిపత్రిలో జరిగిన అక్రమాలు, లిక్కర్ దందాలపై ఆ కమిటీ ఎలాంటి విచారణ జరిపినా, ఏం తెలిసినా ఆ మాటకు తాను కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు. తాడిపత్రిలో లారీల కొద్ది గోవా లిక్కర్ దందా ఎవరి అండదండలతో నడుస్తోంది, దీని వెనుక ఉన్న అసలైన సూత్రధారులు ఎవరు అనే ప్రశ్నలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఆధునిక సాంకేతికతను ఒడిసి పట్టుకుంటే నేటి తరం ప్రపంచాన్ని శాసించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం కోడూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. 20 ఏళ్ల క్రితం తాను ఐటీ రంగానికి బాటలు వేస్తే నేడు తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచారని గుర్తు చేశారు. రాబోయే కాలం ఏఐ, డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటరింగ్ దేనని స్పష్టం చేసిన సీఎం, రాష్ట్ర యువతను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. సాధారణ కంప్యూటర్ కంటే 1000 రెట్లు వేగంగా పనిచేసే అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ భారతదేశంలోనే మొదటిసారిగా మన రాజధాని అమరావతికి రావడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. ఇదే సమయంలో విశాఖపట్నానికి తరలిస్తున్న గూగుల్ డేటా సెంటర్లపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డేటా సెంటర్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాకముందే నీటి కొరత వస్తుందంటూ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. విశాఖ ప్రాంతంలో రాబోయే 5 గిగావాట్ల డేటా సెంటర్ల ద్వారా లక్షలాది మంది స్థానిక యువత ఏఐ ప్రొఫెషనల్స్గా మారి భారీ ఉపాధి అవకాశాలు పొందుతారని భరోసా ఇచ్చారు. అనకాపల్లి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పోలవరం నుంచి వచ్చే నీటిని నేరుగా గ్రావిటీ ద్వారా అనకాపల్లి జిల్లాకు మళ్లిస్తామని, సెప్టెంబర్ మొదటి వారంలోనే అనకాపల్లికి గోదావరి నీళ్లు తీసుకొచ్చి చూపిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని ప్రతి చెరువు రిజర్వాయర్ను నింపుతామన్నారు. అనకాపల్లికి ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, ఫార్మా, అల్యూమినియం వంటి భారీ పరిశ్రమలు తరలిస్తున్నాయని, ఇది నాలెడ్జ్ ఎకనామిక్ హబ్గా మారుతోందని విమర్శించారు. 2047 నాటికి రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయానికి 3.5 లక్షల నుంచి 50 లక్షలకు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి అంటే కేవలం కంపెనీలే కాదని, స్వచ్ఛత, ఆరోగ్యం, చెత్త నుంచి సంపద సృష్టించే సర్క్యులర్ ఎకనామీ కూడా అంతే ప్రధానమని పిలుపునిచ్చారు. ఐటీ నుంచి ఏఐ వైపు, పారిశ్రామిక ప్రగతి నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు అన్ని రంగాలు ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు సీఎం ప్రసంగం స్పష్టం చేస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్ నగర్లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో విషాదం చోటు చేసుకుంది. శిథిలాల కింద చిక్కుకొని 2 అమాయక భవన నిర్మాణ కార్మికులు దుర్మరణం పాలయ్యారు. కేవలం 50 నుంచి 60 గజాల అతి చిన్న స్థలంలో నాలాను ఆనుకొని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ బహుళ అంతస్తుల భవనం పక్కనే మరొక నిర్మాణం కోసం చేపట్టిన ఫౌండేషన్ డ్రిల్లింగ్ ఒత్తిడికి తాళలేక ఒక్కసారిగా పేక మెడల కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరియు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సుజన్ పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రమాదం వెనుక బిల్డర్ సాజిద్ అనే వ్యక్తి అక్రమ దందా ప్రధాన కారణం బయటపడింది. ఐటీ కారిడార్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ కేవలం 50 నుంచి 60 గజాల స్థలాల్లోనే 6 నుంచి 7 అంతస్తుల భవనాలను ఎలాంటి నాణ్యత ప్రమాణాలు లేకుండా కట్టేయడం, వాటిని హాస్టళ్లుగా మార్చి భారీగా అద్దెలు వసూలు చేయడం లేదా అమ్ముకోవడం
ఇతని ప్రధాన వ్యాపారంగా అధికారులు గుర్తించారు. ఈ అక్రమ నిర్మాణంపై 4 నెలల క్రితమే స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు పనులను నిలిపివేశారు. అయితే అధికారుల కళ్లుగప్పి నిన్ననే మళ్లీ పనులు ప్రారంభించారు సాజిద్. ప్రస్తుతం ప్రమాదం తర్వాత పరారైన బిల్డర్ సాజిద్ కోసం ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. హైడ్రా కమిషనర్ రంగరాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ భవనం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఫౌండేషన్ కోసం డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా వచ్చిన వైబ్రేషన్ వల్ల సరైన పునాదులు లేని ఈ 7 అంతస్తుల భవనం బ్యాలెన్స్ తప్పి పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై కూలిపోయింది. స్థానికులు హైడ్రాకు మరోసారి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండగానే అధికారులు అక్కడికి చేరుకునే లోపే ఈ పెను విషాదం జరిగిపోయింది. కేవలం ఈ ఒక్క భవనమే కాదు, అంజయ్ నగరం పరిసరాల్లో 50 నుంచి 60 గజాల్లో వెలిసిన ఇలాంటి అక్రమ హాస్టల్ భవనాలన్నింటికీ హైడ్రా అధికారులు గుర్తించారు. వాటన్నింటిపై పూర్తిస్థాయి సర్వే జరిపిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు గాలి కొదిలేసి కాసుల కక్కుర్తితో చేసే అక్రమ నిర్మాణాల అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. 2 కార్మికుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన బిల్డర్లతో పాటు వారికి సహకరించిన వారిపై కూడా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 22A నిషేధిత భూముల వ్యవహారం ఇప్పుడు పెను రాజకీయ దుమారానికి రేపుతోంది. గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించాల్సింది పోయి సరికొత్తగా లక్షలాది ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి పేదలు, రైతులు, రియల్ ఎస్టేట్ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భూభారతి పోర్టల్ మరియు 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గత పాలకుల కంటే ప్రస్తుత పాలకుల దోపిడీ మరింత పెరిగిపోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రెస్ మీట్ వేదికగా కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గత ప్రభుత్వం హయాంలో 1000 ఎకరాల్లో దోపిడీ జరిగితే కాంగ్రెస్ పాలనలో అది లక్షల ఎకరాలకు చేరింది. పీనుగుల తినేవాడు పోయి ఏనుగులు తినేవాడు వచ్చాడు అంటూ ఘాటుగా విమర్శించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు రోజుకు 2 గంటలు కేవలం భూ సెటిల్మెంట్ కోసమే కూర్చుంటున్నారని ఆరోపించారు. గతంలో 10% కమిషన్ ఉంటే ఇప్పుడు అది 30%కి చేరిందని, భూ సమస్యల పరిష్కారం కోసం వస్తే ఏకంగా 50% భూమిని తమ పేరున రాయాలని వాటాలు అడుగుతున్నారని మండిపడ్డారు. బాధితులు న్యాయం కోసం కలెక్టర్లకు వెళ్తే పైనుంచి ఒత్తిళ్లు ఉన్నాయి, మా చేతుల్లో ఏమీ లేదు అంటూ కలెక్టర్ల సైతం చేతులెత్తేసే దయనీయ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ భూదందా వెనుక ఉన్న అసలైన సూత్రధారులు ఎవరో తేలాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ ఒకటే మార్గమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 2.5-3 ఏళ్ల కాలంలో ఎన్ని లక్షల ఎకరాలను 22A నిషేధిత జాబితాలోకి చేర్చారు, ఏ ప్రాతిపదికన చేర్చారు, మళ్లీ అందులో నుంచి ఏ భూములను ఎవరి సిఫారసుతో బయటకు తీశారు అనే సమగ్ర వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనల పేరుతో పేద ప్రజల భూములను లాక్కుంటూ కాసారులుగా మారిన దోషులను కఠినంగా శిక్షించాల్సిందేనని హెచ్చరించారు. ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ 22A జాబితాపై కేంద్ర మంత్రి చేసిన ఈ సంచలన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధి నిధుల సాధన అంశంపై అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. రాష్ట్ర ప్రగతికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని, రాష్ట్ర బీజేపీ నాయకత్వం పూర్తిగా నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో నిర్వహించిన పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై, రాష్ట్ర బీజేపీ నేతల తీరుపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. ప్రెస్ మీట్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి తీసుకురావడానికి విదేశీ పర్యటనకు సిద్ధమైన ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం అత్యంత అవమానకరమైన చర్య అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లే దేశంలో ఒక ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవడం ద్వారా కేంద్రం తెలంగాణపై ఎలాంటి వివక్ష చూపుతోందో స్పష్టమవుతోందన్నారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ లక్ష్యానికి సమాంతరంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ తో ముందుకు సాగుతుంటే దానికి సహకరించాల్సింది పోయి మోకాలు అడ్డాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి బీజేపీ నాయకులు విషయం కక్కుతున్నారని, ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన చట్టబద్ధమైన హక్కులు, నిధులపై పెదవి విప్పడం లేదని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ నేతలకు తమ అంతర్గత కుమ్ములాటలో ముఠా తగాదాలు సరిచేసుకోవడానికి సమయం సరిపోతుందని, రాష్ట్ర ప్రజల సమస్యలపై, అభివృద్ధిపై పోరాడే తీరిక వారికి లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు తమ పద్ధతి మార్చుకొని తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మరియు ప్రత్యేక ప్రాజెక్టులను సాధించేందుకు కేంద్రం వద్ద గళం విప్పాలని డిమాండ్ చేశారు. సీఎం విదేశీ పర్యటన అనుమతుల నిరాకరణ మరియు నిధుల అంశంపై మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రగడకు దారితీశాయి.
దేశానికి మహిళలే నిజమైన బలం, వారే మన అతిపెద్ద ఆస్తి అంటూ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మహిళా శక్తిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అమూల్యమైందని స్పష్టం చేస్తూ ఆయన ప్రసంగించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సృష్టిలో ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన వారేనని, వారి ఆలోచనలు మరియు జీవన ప్రయాణం ఎవరికీ సాటిరాదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఒకరిలాంటి మరొక వ్యక్తిని చూడలేమని, ప్రతి మహిళలోనూ ఒక సరికొత్త కళ, జీవితం పట్ల స్పష్టమైన దృక్పథం దాగి ఉంటాయని గుర్తు చేశారు. మహిళల వ్యక్తిగత ఆలోచనలను, వారి ఆశయాలను గౌరవించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఆయన వివరించారు. సాధారణంగా భారతదేశానికి అసలైన బలం ఏమిటి అన్న ప్రశ్న ఎదురైనప్పుడు చాలా మంది దేశ ఆర్థిక వ్యవస్థ, సైనిక బలం లేదంటే వైద్య రంగమని సమాధానం చెప్తుంటారు. కాను రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఈ అంశంపై పూర్తి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశానికి అసలైన బలం, నిజమైన సంపద మరేదో కాదు, దేశవ్యాప్తంగా ఉన్న 70 కోట్ల మంది మహిళలే అని ఆయన బల్లగుద్ది చెప్పారు. 70 కోట్ల మంది కలలు, వారి ఆలోచనలు, వారి ఆకాంక్షలే భారతదేశానికి వెన్నెముక అని కొనియాడారు. పురుషులతో పోలిస్తే మహిళలు సహజంగానే మరింత సున్నితత్వం, అపారమైన దయాగుణం కలిగి ఉంటారని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. కేవలం భావోద్వేగాల పరంగానే కాకుండా భవిష్యత్ ప్రణాళికలు రచించడంలో మరియు ముందుకు ఆలోచించడంలో మహిళలకు ఉన్న సహజ సిద్ధమైన శక్తి సాటిలేనిదని అన్నారు. యువతలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్క మహిళ దేశాభివృద్ధికి చోదక శక్తిగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు. మహిళా సాధికార, దేశ ప్రగతిలో స్త్రీల భాగస్వామ్యంపై రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రిజర్వేషన్ల అంశం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన జరిగింది. సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన రిజర్వేషన్ హఠావో ఉద్యమం ఇప్పుడు క్షేత్రస్థాయికి చేరుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దశాబ్దాల నాటి రిజర్వేషన్ల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ పలు యువజన సంఘాలు ఆందోళన బాట పట్టాయి. నీట్ అభ్యర్థి హర్ష దూబే ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది. ఆన్లైన్ వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమానికి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా రాజస్థాన్కి చెందిన జనరల్ సేన, చాణక్య సేన, కర్ణి సేన వంటి ప్రముఖ సామాజిక సంఘాలు ప్రత్యక్షంగా పాల్గొని నిరసనకు మద్దతు పలికాయి. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అజిత్ భారతి సైతం ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్లో 5.6 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న పేజీ ద్వారా పిలుపునివ్వడంతో పెద్ద సంఖ్యలో యువత జంతర్ మంతర్గా తరలివచ్చారు. నిరసనకారులు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక డిమాండ్లను ముందుంచారు. రిజర్వేషన్లు కేవలం కుల ప్రాతిపదికన కాకుండా పూర్తిగా ఆర్థిక స్థితిగతుల ఆధారంగానే అమలు చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. కులంతో సంబంధం లేకుండా పేద విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు, ఉచిత కోచింగ్ సదుపాయాలు కల్పించాలని కోరారు. రిజర్వేషన్ల ఫలితాలు అట్టడుగు వర్గాలకు సమర్థవంతంగా చేరాలంటే ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో కూడా క్రిమిలేయర్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని నిరసనకారులు విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు తీరుపై కూడా ఆందోళనకారులు పెదవి విరిచారు. చట్టం కొందరి ద్వారా దుర్వినియోగం అవుతోందని, దీనివల్ల అమాయకులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ చట్టంపై సమగ్ర పునఃసమీక్ష చేపట్టాలని కేంద్రాన్ని కోరారు. అలాగే తాము ఏ ఒక్క కులానికి వ్యతిరేకం కాదని నిరసనకారులు స్పష్టం చేశారు. అన్ని కులాల్లోనూ పేదవారు ఉన్నారని, ప్రభుత్వాలు ఆర్థిక ప్రమాణాల ఆధారంగా పథకాలు అమలు చేస్తేనే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని వివరించారు. దశాబ్దాలుగా సున్నితమైన అంశంగా ఉన్న రిజర్వేషన్లపై యువత చేపట్టిన ఈ రిజర్వేషన్ హఠావో ఉద్యమం రానున్న రోజుల్లో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు దారితీస్తుందో వేచి చూడాలి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ను అంతర్జాతీయ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల క్యాంపస్లను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని లండన్ వేదికగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారుల బృందంతో కలిసి లండన్లో పర్యటించిన సీఎం పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి విద్య పరిశోధనలను విస్తరించేందుకు ఆయా యూనివర్సిటీలు సైతం అత్యంత సానుకూలత వ్యక్తం చేశాయి. 2 రోజుల లండన్ పర్యటనలో భాగంగా సీఎం బృందం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని సందర్శించి విస్తృత స్థాయి చర్చలు జరిపింది. కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్లు జయదీప్ ప్రభు, వెంకట శిరీష్ గండికోటలతో భేటీ అయిన సీఎం తెలంగాణ యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ల అభివృద్ధికి అవసరమైన ఇంక్యుబేషన్ వ్యవస్థలను బలోపేతం చేయడంపై చర్చించారు. అలాగే లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన సెనేట్ హౌస్ లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. వివిధ విభాగాల్లో డిగ్రీ, పీజీ మరియు రీసెర్చ్ ప్రోగ్రాంలను అందించేలా హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు లండన్ యూనివర్సిటీ ప్రతినిధులు
సీఎం బృందానికి స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మరో భావోద్వేగ ఘటన చోటు చేసుకుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1921 నుంచి 22 కాలంలో లండన్ లో నివసించిన చారిత్రక నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. ఈ సందర్శన తనకు ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించిన అనుభూతిని ఇచ్చిందని, సామాజిక న్యాయం కోసం పనిచేసేందుకు జీవిత కాలపు స్ఫూర్తిని నింపిందని సీఎం విజిటర్స్ డైరీలో పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాని కారణంగా సీఎం రేవంత్ రెడ్డి నేటితో లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. అయితే ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్, సలహాదారులు రామకృష్ణరావులతో కూడిన అధికారుల బృందం అమెరికా వెళ్లి హార్వర్డ్, ఎంఐటి, నార్త్ ఈస్టర్న్ వర్జీనియా టెక్ వంటి ప్రఖ్యాత యూనివర్సిటీలను సందర్శించి పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఐటీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే గ్లోబల్ లీడర్ గా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల రాకతో గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా రూపాంతరం చెందబోతోంది.